Christians, sometimes we struggle with these bad attitudes in our life. క్రైస్తవులుగా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఈ చెడు వైఖరిని కలిగి ఉండడం వలన మనము అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం. Forget the unbelievers. Christians struggle and they don't grow up in their faith because of these bad attitudes. ఈ లోకంలో ఉన్నటువంటి అన్యుల గురించి కాదు కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న విశ్వాసులైన మనలో ఉన్నటువంటి ఈ చెడు వైఖరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. Thirdly, do not lie. మూడవది ఏంటంటే మీరు అబద్ధం ఆడవద్దు. So when God commanded Adam and Eve, you can eat all the fruit of the trees. దేవుడు అవ్వ ఆదాముకు చెప్పిన మాట ఏంటంటే మీరు ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు తినొచ్చు. But don't eat the fruit of the tree that is right in the middle of the garden. కానీ మంచి చెడులను వివేచించేటటువంటి ఈ యొక్క ఫలాలను మాత్రం మీరు తినొద్దు అని చెప్పి అన్నారు. తోట మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు చెట్ల యొక్క ఫలాలను మీరు తినకూడదు అని చెప్పి Serpent comes and says to Eve. సర్పము సాతాను వచ్చింది యెహోవా దగ్గరకు. Before that, God said, the day you eat that fruit planted in the middle of the garden, you shall die. ఎప్పుడైతే నీవు తోట మధ్యలో ఉన్నటువంటి ఆ ఫలాన్ని తింటావో అప్పుడు నిశ్చయముగా నీవు సత్యదవు అని దేవుడు ఆజ్ఞించాడు. Serpent comes and what the serpent says to Adam, to Eve? ఈ యొక్క పాము సర్పం వచ్చి అవ్వతో ఏం చెప్పింది? You will not die. నీవు చనిపోవు. There is no problem. నీకు ఏ విధమైనటువంటి సమస్య రాదు. Nothing will happen to you. నీకు ఏ విధమైనటువంటి నష్టము కలగదు. The serpent told lies and deceived Eve. అయితే అక్కడ సర్పం ఏం చేసిందంటే అవ్వను మోసగించింది, ఆమెను మోసం తిప్పింది. How? Through lies. అబద్ధం ఆడటం ద్వారా మోసగించింది. Today also Satan is using lies to divert his people from God's truth and Jesus Christ. ఈ రోజున కూడా అపవాది అయినటువంటి సాతాను దేవుని యొక్క సత్యం నుంచి తన బిడ్డలను వేరే రూపంలో వేరే విధంగా మార్చడానికి అబద్ధము అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తూ ఉన్నది. So we have to be very careful what the word of God says. This is what we have to follow. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము ఏమి చెప్తుంది ఆ వాక్యం అనుసారంగా మనం నడుచుకోవాలి. It is the light for my path. ఇది మన పాదములకు వెలుగై ఉన్నది. It is the light for my thoughts. మన యొక్క ఆలోచనలకు ఇది వెలుగై ఉన్నది. It is a light for my heart. What I am doing on, it is a light for my heart also. మన హృదయాలను వెలిగించేటటువంటిది దేవుని యొక్క వాక్యము. You know, Ananias and Sapphira. మన అన్నా సఫేర్ గురించి మనకు తెలుసు. What happened to them? వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసు. They stole just a small light, they said, to Peter and to the Holy Spirit. ఆ యొక్క పేతురు గారికి వారు చెప్పినటువంటి ఒక చిన్న అబద్ధము, పేతురు గారికి మరి పరిశుద్ధాత్మగా వారు చెప్పిన చిన్న అబద్ధము వారి జీవితాన్ని నాశనం and we see the judgment coming upon Ananias and Sapphira. అననీయ సఫేరుల పైన అప్పుడే దేవుని యొక్క తీర్పు రావడం మనం చూడవచ్చు. What was the lie they told? ఏంటి వాళ్ళు చెప్పినటువంటి వ్యతిరేకంగా చెప్పినటువంటి అబద్ధము అంటే They bought a property. వారికి ఉన్నటువంటి ఆస్తిని అమ్మి They got money from that. ఆ యొక్క ధనాన్ని తీసుకుని అపోస్తలుల దగ్గరికి వచ్చారు. And no, they told to the people that the property that they sold, the money they got, we are giving fully to God. మేము మా యొక్క ఆస్తిని అంతటిని అమ్మి ఆ ధనాన్ని అంతటిని కూడా తీసుకుని మీ దగ్గరకు వచ్చినామని చెప్పి వారు అబద్ధం చెప్పారు. That was a lie. అది అబద్ధమైంది. That lie, when the Holy Spirit saw that and revealed through Peter, they died instantaneously. అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా అబద్ధం చెప్పడం చూసినప్పుడు ఆ దేవుని యొక్క తీర్పు వారి మీదకి దిగి వచ్చింది. I was thinking, you know, if Ananias and Sapphira would have gone to Peter and said, "See, Peter, we sold the property, we got money, we kept some money, and we are giving some money to the Lord. Is it? It's okay, Lord?" అయితే ఇక్కడ అననీయ సఫరియా వీరు వారి యొక్క ఆస్తిని అమ్మి పేతురు గారి దగ్గర తీసుకొచ్చి కొంత మొత్తాన్ని మేము మా దగ్గర పెట్టుకున్నాం, మిగిలినది మీకు ఇస్తున్నామని చెప్పినట్లయితే పరిస్థితి వేరేది ఉండేది. If they had spoken very truthfully, nothing would have happened. వారు సత్యముగా నిశ్చయముగా వారు ప్రవర్తించినట్లయితే వారి జీవితంలో ఎటువంటిది చెడు జరిగేది కాదు. Christians should be truthful. సత్యము విశ్వాసీని వారు సత్యవంతులై ఉండాలి. Christians should be honest. వారు నిజాయితీగా ఉండాలి. Christians should be honest, truthful and transparent. Everyone should see their lives. ప్రతి విశ్వాసి కూడా సత్యవంతులై నీతివంతులై యథార్థవంతునిగా ఉండాలి. Unless and until you are hiding something.
మనలో యథార్థత లేనట్లే, You are hiding something. మనకు కొంత దాక్ష్యం ఉన్నట్లే. So that we have to be truthful and honest before God. దేవుని ఎదుట మనము యథార్థవంతులుగాను నీతివంతులుగాను ఉండాలి. Hallelujah. Hallelujah. We will try. We will ask the Lord to make us truthful. మనము దేవుని అడుగుతాం, దేవా నీ ఎదుట మేము యథార్థవంతులుగాను నీతివంతులుగాను సత్యం. At all times I will speak the truth. దేవా నేను ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడుతానయ్యా. To my wife I will speak the truth. నా భార్యతో నేను సత్యమే చెప్తాను. To the elders when they ask me something I will speak the truth. నా పెద్దలు నన్ను ఏదైనా విషయం అడిగినప్పుడు నేను సత్యమే చెప్తాను వారికి. To everyone I will speak the truth, whatever it is. నా యొక్క ప్రతి ఒక్క సహోదరుతో నేను సత్యమే మాట్లాడతాను. Because the Bible says in Proverbs chapter 12 verses 22, lying lips are an abomination to the Lord, but those who act faithfully are his delight. సామెతల గ్రంథము 12:22 ఈ రీతిగా సెలవిస్తుంది, అబద్ధమాడు పెదవులను యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. Hallelujah. Those who speak the truth are his delight. ఎవరైతే అబద్ధమాడుతారో వారు దేవునికి ఏమైన వారిగా ఉన్నారు. So we will learn to speak the truth. మనము సత్యాన్ని మాట్లాడడం నేర్చుకుందాం. This is the first step for righteousness. ఇది నీతికి మొదటి మెట్టు ఉన్నది. Do you know in Revelation it says the liars are not going to inherit the kingdom of heaven. అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. So we have to be very careful. When Jesus said do not lie, we have to be careful. మనం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మనం తప్పనిసరిగా అబద్ధం ఆడకుండానే జీవించాలి.